హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీడిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించిన వెయిటేజ్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనే దానికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్, టీజీటీ అండ్ దెన్ పీఈటీలకు సంబంధించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. అది పార్ట్ 1, ఇది పార్ట్ 2 అనమాట. ఈ పార్ట్ 2లో హౌ టు క్యాలిక్యులేట్ టెట్ వెయిటేజ్ ఫర్ ఎస్జిటి అంటే ఎస్జిటి పోస్టులకు మనం టెట్ వెయిటేజ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ మనకు తెలిసిందే, డిఎస్సి ఎగ్జామ్ ఎస్జిటి విషయంలో మాత్రమే ఓన్లీ టెట్ కమ్ టిఆర్టీ అనేది కండక్ట్ చేయబోతున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? టెట్ కమ్ టిఆర్టీ అంటే ఈ ఎగ్జాము మనం టెట్గా పరిగణించవచ్చు, అలాగే దీన్నే టీఆర్టీగా కూడా పరిగణించవచ్చు. అంటే ఈ ఎగ్జామ్ టెట్ అలాగే టీఆర్టీ రెండు కూడా అనమాట. ఈ డిఎస్సి ఓన్లీ టీఆర్టీ కాదు, టెట్ ప్లస్ టీఆర్టీ రెండు ఇదే అనమాట. ఎవరికి? బిఈడి అభ్యర్థులకు కూడా ఎస్జిటి పోస్టులకు అవకాశం ఇవ్వడంతో ఈ టెట్ కమ్ టీఆర్టీ అనేది గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. బిఈడి అభ్యర్థులకు ఇదే ఎగ్జామ్ టెట్, అలాగే ఇదే ఎగ్జామ్ టీఆర్టీ అనమాట. అలాగే డిఈడి అభ్యర్థులకు కూడా ఇదే టెట్ కమ్ టీఆర్టీగా మనం పరిగణించవచ్చు. ఓకే, మరి టెట్ వెయిటేజ్ని ఎస్జిటి వాళ్ళకు ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, టోటల్ మార్క్స్ ఫర్ డిఎస్సి ఎగ్జామ్ ఈజ్ 100. అంటే టోటల్ 100 మార్క్స్కు మనకి డిఎస్సి ఎగ్జామ్ అనేది ఉండబోతోంది. ఈ 100 మార్క్స్కు మనకు టోటల్గా ఎగ్జామ్లో 200 క్వశ్చన్స్ వస్తాయి. ఒక క్వశ్చన్కు మనకు హాఫ్ మార్క్ అనేది ఉంటుంది. డిఎస్సిలో 200 క్వశ్చన్స్ వస్తే ఒక క్వశ్చన్కి హాఫ్ మార్క్ లెక్క టోటల్గా ఎగ్జామ్ మొత్తం 100 మార్క్స్కు ఉంటుంది. మరి మనం టెట్ వెయిటేజ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు చూడండి, టెట్ ఎగ్జామ్లో మనం వెయిటేజ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఇంతకుముందు వీడియోలో మనం ఆల్రెడీ చెప్పాం. ఇక్కడ ఇంకొకసారి చెప్తున్నాం, టెట్ వెయిటేజ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, డిఈడి అభ్యర్థి టెట్ ఎగ్జామ్ ఆల్రెడీ రాశాడు. ఎందుకు? టెట్ 1 కండక్ట్ చేశారు, టెట్ 2 కండక్ట్ చేశారు కాబట్టి డిఈడి అభ్యర్థి టెట్ ఎగ్జామ్ రాశాడు. మరి బిఈడి అభ్యర్థులు టెట్ ఎగ్జామ్ రాయలేదు. మరి డిఈడి వాళ్ళకి ఏ విధంగా తీసుకుంటాం, బిఈడి వాళ్ళకి ఏ విధంగా తీసుకుంటాం అనేది మీకు ఈ వీడియో చివరి వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఇక్కడ చూడండి, ఫస్ట్ టెట్ ప్యాటర్న్, టెట్ రాసిన వాళ్లకు మనకి ఏ విధంగా వెయిటేజ్ ఉంటుందో తెలుసుకుందాం. టెట్ ఎగ్జామ్ అనేది 150 మార్కులకు ఇంతకు ముందు కండక్ట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్కి లేదా ఒక స్టూడెంట్కి 150కి 130 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. అంటే ఇంతకుముందు పెట్టిన టెట్లో 150కి 130 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. అలా ఒకవేళ అతనికి 130 మార్క్స్ వస్తే ఆ 130 మార్క్స్ను మనం 20% వెయిటేజ్ అంటున్నాం కాబట్టి 130/150 × 20 చేస్తే మనకి ఎంత వస్తుంది? 20 మార్క్స్కు 17.3 అనేది వెయిటేజ్. ఈ వెయిటేజ్ని టెట్ ఎవరైతే రాసింటారో ఈ వెయిటేజ్ని డిఎస్సిలో వచ్చే దానికి యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే యాడ్ చేసే విధానంలో కొంచెం తేడా ఉంటుంది, అది నేను మీకు చూపించబోతున్నాను. ఓకే, ఇది టెట్ రాసిన వాళ్లకు సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్? మరి టెట్ రాయని వాళ్లకు ఎలా ఉంటుంది అంటే టెట్ వెయిటేజ్ ఇన్ డిఎస్సి ఫర్ బిఈడి స్టూడెంట్స్. ఫస్ట్ మనం బిఈడి రాసిన వాళ్లకు ఏ విధంగా డిఎస్సి ఎగ్జామ్ అనేది ఉండబోతుందో చూద్దాం. డిఎస్సి ఎగ్జామ్ అనేది బిఈడి అయిగొట్టిన వాళ్లకు 100 మార్కులకు ఉంటుంది. అందులో 200 క్వశ్చన్స్ వస్తాయి, ఒక్క క్వశ్చన్కి హాఫ్ మార్క్. ఒకవేళ వాళ్లకు 100 మార్క్స్కు 70 మార్క్స్ వచ్చాయి అనుకోండి. ఎవరు? బిఈడి అయిపోయి ఎస్జిటి ఎగ్జామ్స్కి అపియర్ అయ్యే స్టూడెంట్కు 100 మార్క్స్కు 70 మార్క్స్ వచ్చాయి ఎక్కడ? డిఎస్సి ఎగ్జామ్లో. మరి వీరికి టెట్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ వచ్చిన 70 మార్క్స్ అనేవి వీళ్ళకు ఇదే టెట్, ఇదే టీఆర్టీ కాబట్టి ఈ 70ని మనం 100 మార్క్స్కు వెయిటేజ్గా తీయొచ్చు అనమాట. అంటే ఇంచుమించుగా ఎలా వెయిటేజ్ తీయొచ్చు అంటే మనం ఈ 70 మార్క్స్ను 100%కు 20% వెయిటేజ్గా తీస్తే 70/100 × 20 = 14 మార్క్స్ వస్తాయన్నమాట. అంటే 100 మార్క్స్కు మనం ఈ 70 మార్క్స్ని వెయిటేజ్గా తీస్తే 14 మార్కులు వస్తాయి. మరి ఇప్పుడు వచ్చిన 70లో నుంచి ఈ 14 మార్కుల్ని మనం తీసేస్తే
56 వస్తుంది. మళ్ళీ ఈ 56కు 20% వెయిటేజ్ కలపాలి కాబట్టి మళ్ళీ ఇదే 14ని మనం కూడితే ఎంత వస్తుంది అంటే 70 మార్కులు వస్తాయి. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ టెట్ వెయిటేజ్ 14 కాబట్టి వీళ్ళ స్కోర్ 56 అనమాట. 56కి 40 యాడ్ చేస్తే టోటల్గా 70 మార్కులు వచ్చాయి. అంటే ఇట సింపుల్గా మీరు ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే గుడ్డిగా బీఈడి వాళ్ళకు ఏమని గుర్తుపెట్టుకోవచ్చు అంటే దేర్ ఈజ్ నో వెయిటేజ్ ఇన్ డిఎస్సి ఫర్ బీఈడి స్టూడెంట్స్. అంటే ఏమి, డిఎస్సిలో మనం 100 మార్కులకు బీఈడి అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తే దాంట్లో వాళ్ళకు ఎన్ని మార్కులు వస్తాయో అన్ని మార్కులే వాళ్ళ మార్కులు. ఇంకా సపరేట్గా యాడ్ చేసేవి తీసేసేవి ఏమీ ఉండవు. ఎందుకు, వెయిటేజ్ మనం ఒకవేళ మనం టెట్ వెయిటేజ్ క్యాలిక్యులేట్ చేసినా అవే మార్కులను యాడ్ తీసేసి మళ్ళీ అవే మార్కులను యాడ్ చేస్తాం. అవే మార్కులు యాడ్ చేసి తీసేస్తే మనకి ఏముంటుంది, నిల్, 0. కాబట్టి మీకు ఎన్ని మార్కులు డిఎస్సిలో వస్తే అన్ని మార్కులే మీకు వచ్చినట్టు. అంటే నో వెయిటేజ్ ఇన్ డిఎస్సి ఫర్ బీఈడి స్టూడెంట్స్. ఫైనల్గా మీకు ఎన్ని మార్కులు అయితే 100కి వస్తాయో అవే మీ మార్కులు. ఇది ఎవరి విషయంలో, బీఈడి వారి విషయంలో లేదా ఇంతకు ముందు టెట్ రాయని వారి విషయంలో. ఓకే, ఒకవేళ మీరు పేపర్ 1కి టెట్ ఆల్రెడీ రాశారు అంటే ఏపీ టెట్ రాశారు, ఆల్రెడీ క్వాలిఫై కూడా అయ్యారు, మరి వాళ్ళ యొక్క టెట్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది అంటే టెట్ వెయిటేజ్ ఇన్ డిఎస్సి for 20% for TET qualified or DED or SGT students. DED వాళ్ళు ఆల్రెడీ టెట్ 1 టెట్ 2 రెండు రాశారు, క్వాలిఫై అయ్యారు. ఓకే, ఆల్రెడీ మనం మీకు ఇంతకు ముందు చెప్పాం ఆ డిఈడి అభ్యర్థి టెట్ రాశాడు, అతనికి 130 మార్కులు వచ్చాయి. అతని యొక్క ఇంతకు ముందు వెయిటేజ్ లో 17.3 మార్క్స్ ఫర్ 20% ఆల్రెడీ వెయిటేజ్ అతనికి ఉంది. ఇప్పుడు అతను ఏం చేశాడు, మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ రాశాడు. ఇప్పుడు 100 మార్కులకు అతను డిఎస్సి ఎగ్జామ్ రాస్తే అతనికి కూడా 70 మార్కులు వచ్చాయి. ఓకేనా, ఇంతకుముందు బీఈడి వాళ్ళు రాసినప్పుడు 70 తీసుకున్నాం మీకు క్లియర్గా అర్థం కావాలని. మళ్ళీ డిఈడి వాళ్ళకు కూడా డిఈడి వాళ్ళకి కూడా ఇక్కడ 70 వచ్చాయి. ఎంతకు, 100 మార్క్స్కు. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీళ్ళ యొక్క వెయిటేజ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఈ 70 మార్కుల నుంచి ఈ 70 మార్కుల్ని మనం 20% వెయిటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఇతనికి కూడా 70/100 into 20 is equal to 14. అంటే ఇతని యొక్క టెట్ కమ్ టీఆర్టీలో వచ్చిన వెయిటేజ్ ఎంత అంటే 14 మార్కులు ఇతని యొక్క వెయిటేజీ. ఇప్పుడు టెట్ కమ్ టీఆర్టీలో వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ 14 మార్కులను మనం ఏం చేయాలి అంటే ఈ 70 మార్కుల్లో నుంచి తీసేయాలి. 70 మార్కుల్లో నుంచి తీసేస్తే 56 మార్కులు. అంటే 100కి ఇప్పుడు అంటే 20% వెయిటేజ్ తీస్తే ఇతనికి ఇప్పుడు ఎన్ని మార్కులు వచ్చినట్టు అంటే ఇతనికి 100కి 56 మార్కులు వచ్చినట్టు. ఇప్పుడు మనం దీనికి 20% టెట్ వెయిటేజ్ యాడ్ చేయాలి. ఇప్పుడు వెయిటేజ్ యాడ్ చేయాలంటే యాక్చువల్గా 14 మార్కులు మనం ఇతనికి యాడ్ చేయాలి. ఓకే, 14 మార్కులు యాడ్ చేయాలి. కానీ ఇతను ఏం చేశాడు, ఇతను ఆల్రెడీ టెట్ రాశాడు, టెట్ రాసి అతనికి ఆల్రెడీ 20% వెయిటేజ్ అనేది కూడా ఉందన్నమాట. ఇప్పుడు మనం రెండింటిని కంపేర్ చేయాలా. ఇప్పుడు వచ్చిన టెట్ వెయిటేజ్ ఎంత, ఇతనికి 14%. ఓకే, అదే ఇంతకు ముందు ఇతనికి ఆల్రెడీ 130 వచ్చి 17.3% వెయిటేజ్ ఆల్రెడీ ఉందన్నమాట. ఇప్పుడు ఈ 17.3ని ఇప్పుడు వచ్చిన ఈ 14ని మనం ఏం చేయాలా, రెండింటిని కంపేర్ చేయాలి. ఓకే, 17ని 14ని 17.3ని కంపేర్ చేస్తే ఏది ఎక్కువ ఉంది, 14 ఎక్కువ ఉందా 17.3 ఎక్కువ ఉందా, 17.3నే ఎక్కువ ఉంది. కాబట్టి ఇతనికి మనం ఈ 56 వచ్చిన మార్కులకు ఈ 17.3 అనే దాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎన్ని మార్కులు అవుతాయి, 73.3 అవుతాయి. ఎందుకు, ఆల్రెడీ ఇతను టెట్ రాశాడు, టెట్ రాసి అతనికి ఆ టెట్కు 20% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా టెట్ కమ్ టీఆర్టీనే, దీనికి కూడా నువ్వు 20% వెయిటేజ్ ఇవ్వచ్చు. కాకపోతే అలా వెయిటేజ్ తీస్తే మనకు 14 మార్కులే వచ్చాయన్నమాట. ఓకే, కానీ ఇతను ఆల్రెడీ టెట్ రాశాడు కాబట్టి టెట్ రాసి క్వాలిఫై అయ్యాడు కాబట్టి ఆ టెట్ రాసి క్వాలిఫై అయిన దాంట్లో వెయిటేజ్ 17.3 వచ్చింది. ఇప్పుడు రాసిన డిఎస్సి ఎగ్జామ్లో వెయిటేజ్ 14 వచ్చింది. రెండింటిని మనం కంపేర్ చేసినప్పుడు 17.3నే హైయెస్ట్ ఉంది కాబట్టి 56 మార్కులకు 17.3 యాడ్ చేయడంతో 73.3 మార్క్స్ అనేవి రావడం జరిగింది. టోటల్గా ఫైనల్గా
ఇప్పుడు ఇతనికి ఏం చేస్తాం, మనం టెట్ వెయిటేజీ అనేది యాడ్ చేసాం. ఫైనల్ గా ఇతనికి వచ్చిన మార్క్స్ ఎన్ని, 73.3 మార్క్స్ అవుట్ ఆఫ్ 100. ఓకే, ఇప్పుడు ఇద్దరు డిఈడి బిఈడి అభ్యర్థులు ఇద్దరు కూడా ఎగ్జామ్ కి అపియర్ అయ్యారు. కానీ ఇద్దరికి ఒకటే మార్క్స్ వచ్చినప్పటికీ ఇతనికి ఆల్రెడీ టెట్ రాసి టెట్ లో ఎక్కువ వెయిటేజ్ ముందే ఉంది కాబట్టి ఇంకొక 3.3 మార్కులు ఎక్కువగా రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే టెట్ కి సంబంధించిన వెయిటేజీ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ విధానం దేనికి, ఈ విధానం ఓన్లీ ఎస్జిటి వాళ్ళకు. ఇంకా స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పిఈటి వాళ్ళకైతే ఇంతకు ముందు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాం కదా పార్ట్ 1 అని, దాంట్లో మనం వివరించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, కాబట్టే ఇక్కడ చూడండి, మనం ఇది టెట్ అంటున్నాం, టీఆర్టీ అంటున్నాం. అంటే ఇంతకు ముందు టెట్ రాయని వాళ్ళకి ఇదే టెట్, ఇదే టీఆర్టీ. ఆల్రెడీ ఇంతకు ముందు టెట్ రాసిన వాళ్ళు కూడా ఇదే టెట్, ఇదే టీఆర్టీ. కాకపోతే ఈ టెట్ కమ్ టీఆర్టీలో వచ్చిన మార్క్స్ వెయిటేజ్ ఎక్కువ ఉందా, లేదా ఇంతకు ముందే ఆల్రెడీ రాసిన టెట్ వెయిటేజ్ ఎక్కువ ఉందా, ఏది ఎక్కువ ఉంటే ఆ ఎక్కువ ఉన్న వెయిటేజ్ ని దీనికి యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, కాబట్టి మీరు టెట్ ఇంతకు ముందే క్వాలిఫై అయి ఉండాల్సిన అవసరం లేదు. ఏమిటికి, ఎస్జిటి పోస్టులకు ఇప్పుడు డిఎస్సి రాయబోయే వారు ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయి ఉండాలి అనే నిబంధన లేదు. మీకు ఇంకా సింపుల్ గా క్లియర్ కట్ గా, ఇప్పుడు మామూలు మనం రామాయణంలో కట్టే కొట్టే తెచ్చా అని సింపుల్ గా చెప్తాం కదా, అదే విధంగా మీకు ఇదంతా మాకొద్దు సింపుల్ గా చెప్పండి సార్ అన్నారనుకోండి, మనం ఏం చేయాలి అంటే ఆల్రెడీ మీరు టెట్ రాశారా, ఓకే రాశాను అంటే ఆ టెట్ యొక్క వెయిటేజీ ఎంత, ఇంతకు ముందు వచ్చి రాసిన టెట్ యొక్క వెయిటేజీ 17.3. ఓకే, ఇప్పుడు మీరు డిఎస్సిలో వచ్చిన మార్కులకి 20% వెయిటేజ్ తీసేయండి. 20% వెయిటేజ్ తీస్తే ఎంత వచ్చింది, 14. ఇప్పుడు ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ తీసుకోండి. ఏం చేయాలా, ఇంతకు ముందు వచ్చిన టెట్ వెయిటేజ్కి ఇప్పుడు మనం రాసిన డిఎస్సిలో వచ్చిన వెయిటేజ్కి రెండిటి యొక్క డిఫరెన్స్ తీయండి. అంటే దాంట్లో నుంచి దీన్ని తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది, 3.3 వస్తుంది. ఆ 3.3ని దీనికి అంటే ఇప్పుడు మనకు వచ్చిన మార్క్స్ కు యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది, ఫైనల్ గా 73.3 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే, ఇప్పుడు ఇంకో పాయింట్ ఇచ్చాము. ఇఫ్ ద 20% ఆఫ్ ఏపీ డిఎస్సి టెట్ కమ్ టీఆర్టీ ఈజ్ మోర్ దాన్ 20% ఆఫ్ టెట్ మార్క్స్, దెన్ దేర్ ఓంట్ బి ఎనీ బెనిఫిట్ ఆఫ్ టెట్ 20% స్కోర్. ఓకే, ఇక్కడ మనకి ఎప్పుడు ఈ విధంగా యాడ్ అవుతుంది అంటే వెయిటేజ్ అనేది ఎప్పుడు దీనికి బెనిఫిట్ గా ఉంటుంది అంటే ఆల్రెడీ మనం టెట్ రాసిన దాంట్లో ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు. అంటే మనకు తక్కువ మార్కులు వస్తే ఇప్పుడు మనకి బెనిఫిట్ ఏం కనిపించదు అనమాట. ఆల్రెడీ మనం టెట్ రాసి ఎక్కువ మార్కులు వచ్చి ఇప్పుడు డిఎస్సిలో కొన్ని తక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు అక్కడి నుంచి మనకి ఇక్కడికి ఒక 2-3 మార్క్స్ అనేవి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్యాటర్న్ అర్థమైందని అనుకుంటున్నాను. సింపుల్ గా అయితే మనం ఏం చేయాలి, పాత టెట్ ని 20% వెయిటేజ్ తీయాలి. తర్వాత ఇప్పుడు వచ్చిన డిఎస్సి మార్క్స్ లో నుంచి కూడా మనం 20% వెయిటేజ్ తీయాలి. రెండింటిని మనం డిఫరెన్షియేట్ చేయాలి, డిఫరెన్స్ తీయాలి. డిఫరెన్స్ తీసిన దాన్ని ఇప్పుడు వచ్చిన డిఎస్సి మార్క్స్ కు మనం యాడ్ చేసుకోవాలి. ఇది సింపుల్ టెక్నిక్, సింపుల్ గా అనమాట. మీకు ఈ పైనంతా ఒకవేళ అర్థం కాకపోయినా ఈ లైన్ ఒక్కటి గుర్తుపెట్టుకున్న ఈ విధంగా మీరు టెట్ యొక్క వెయిటేజీ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత ఇక్కడ మీరు ఇంకోటి డిఎస్సి విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు రాయబోయే డిఎస్సికి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి. ఎంత, మనకు ఆల్రెడీ ఎగ్జామ్ తెలుసు 100 మార్క్స్ కు పెడుతున్నారు. మరి ఎగ్జామ్ 100 మార్క్స్ కు పెడుతున్నప్పుడు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అంటే ఓసీ వాళ్ళకు 60% మార్క్స్. 60% మార్క్స్ అంటే ఏమి, 100 కు మీకు 60 వచ్చిండాలి. మరి బీసీ వాళ్ళకి ఎంత అంటే బీసీ వాళ్ళకు 100 కి 50% అంటే 50 మార్క్స్ వచ్చిండాలి. ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకు 100 కు 40% మార్క్స్ అంటే 40 మార్క్స్ రావాలి. ఇప్పుడు ఓసీ క్యాండిడేట్ ఉన్నాడు, ఓసీ క్యాండిడేట్ కి ఎగ్జామ్ రాసి 56 మార్క్సే వచ్చాయనుకోండి, 56 మార్క్స్ వస్తే మీరు అసలుకి డిఎస్సిలో మెరిట్ లిస్ట్ అసలు మీ పేరు కన్సిడర్ చేయడం జరగదు. ఓకేనా ఫ్రెండ్స్, మరి బీసీ కేటగిరీలో ఉండి 56 మార్క్స్ వచ్చాయనుకోండి, మీరు క్వాలిఫై అయినట్టే కాబట్టి మీ పేరుని మెరిట్ లిస్ట్ లోకి కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే 100కి మీకు ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే మనం ఏదైనా కానీ డిఎస్సిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు ఈ క్వాలిఫైయింగ్ మార్క్సే రాలేదు అంటే ఇక మనం డిఎస్సి ఎగ్జామ్కి క్వాలిఫై కాలేదు అని అర్థం అన్నమాట.
ముఖ్య గమనిక, ఫైనల్ గా కన్క్లూజన్ కి వస్తే టెట్ క్వాలిఫై కాని మరియు బీఈడి అభ్యర్థులకు వెయిటేజీ ఉండదు. అంటే 100కి మీకు ఎన్ని, బీఈడి వాళ్ళకి గుడ్డి గుర్తుగా ఏం పెట్టుకోవాలి అంటే 100కి మీకు ఎన్ని మార్క్స్ వస్తే అంతే మీ స్కోర్. ఓకేనా, అది బీఈడి వాళ్ళకు. ఇక ఎస్జిటి వాళ్ళకు ఇప్పుడు చెప్పిన ఫార్ములా, ఈ ఫార్ములా ప్రకారం మీరు ఆల్రెడీ టెట్ రాసి క్వాలిఫై అంటే ఈ ఫార్ములా ప్రకారం మీ వెయిటేజ్ ని మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. కావున టెట్ లో మంచి మార్క్స్ వచ్చిన వ్యక్తి ముందు ర్యాంకులో ఉంటాడు. టెట్ లో కష్టపడి మంచి మార్క్స్ తెచ్చుకున్న అభ్యర్థుల కష్టం అయితే వృధా కాదు. కానీ మీరు టెట్ కమ్ టీఆర్టీలో మంచి మార్క్స్ తెచ్చుకోకపోతే ప్రయోజనం ఉండదు. అంటే టెట్ ఆల్రెడీ ఇంతకుముందు రాసి మంచి మార్క్స్ వచ్చిన వాళ్లకు దాని నుంచి బెనిఫిట్ అయితే ఉందన్నమాట. ఓకే, పూర్తిగా ప్రయోజనం లేదని చెప్పలేం. ఒకవేళ ఇప్పుడు రాసే మనం టెట్ కమ్ టీఆర్టీలో మంచి మార్క్స్ రాకపోతే ఇంతకుముందు మీరు ఎన్ని మంచి మార్క్స్ తెచ్చుకున్నా కూడా వేస్ట్. ఓకేనా, ఒకవేళ టెట్ లో మంచి మార్క్స్ రాకపోయినా, క్వాలిఫై కాకపోయినా, లేదా బీఈడి వారు అయినా మీకు ఛాన్స్ ఉంది. ఎలా అంటే టెట్ కమ్ టీఆర్టీలో కనుక మంచి మార్క్స్ తెచ్చుకుంటే అందులోనే 20% వెయిటేజ్ కలుపుతారు కాబట్టి మంచి ర్యాంక్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాం మనం. ఓకే, ఈడ బీఈడి వాళ్ళకు 70 వచ్చాయి, డిఈడి వారికి 70 వచ్చాయి. కానీ ఇతనికి ఆల్రెడీ ఇంతకుముందు టెట్ వెయిటేజ్ ఉండడంతో అతనికి 70 వచ్చిన మార్కులు కాస్త 73.3, అంటే బీఈడి అభ్యర్థి కన్నా 3.3 మార్కులు ఎక్కువ వచ్చేసాయి. అదే ఇక్కడ ఇతను డిఈడి అతను బీఈడి అతను ఓవర్టేక్ చేయాలంటే ఏం చేయాలి అంటే, ఈ బీఈడి అతను డైరెక్ట్ గా 70 కాకోకుండా 85 మార్క్స్ తెచ్చుకున్నాడు అనుకోండి, లేదా 80 మార్క్స్ తెచ్చుకున్నాడు అనుకోండి, ఇతనికి ఇంకా అవే మార్క్స్ అవే కాబట్టి 80 మార్క్స్ తెచ్చుకున్నాడు అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ డిఈడి అభ్యర్థిని ఈ బీఈడి అభ్యర్థి బీట్ చేసినట్టే. అంటే బీఈడి వాళ్ళు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఈ డిఎస్సిలోనే ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే ఆల్రెడీ టెట్ రాసిన వాళ్ళను కూడా బీట్ చేయొచ్చు. ఓకేనా, టెట్ ఇక్కడ టోటల్గా ఏం చెప్తున్నాం, ఎస్జిటి వాళ్ళైతే టెట్ను పక్కన పెట్టి ఏకాగ్రత మొత్తం టెట్ కమ్ టీఆర్టీ మీదనే పెట్టండి. ఫైనల్గా మీకు మంచి ఫలితాలు వస్తాయి. సో ఎవరైతే డిఎస్సి రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఏంటి, భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.